అందరికీ నమస్కారం. టాప్ నేతను పోలీసులు అరెస్ట్. తీవ్ర కోపంలో నేతలు, పరిస్థితి ఉద్రిక్తం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు ఏం జరిగిందంటే, తమిళనాడు మాజీ మంత్రి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను మంగళవారం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ త్రిషాలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయనిధిని ఆయన నివాసం నుంచి తరలిస్తుండగా పోలీసులు వాహనాలను డిఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అరెస్టు అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ న్యాయపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. మరోవైపు ఉదయనిధి తన వ్యాఖ్యలకు వెనక్కు తీసుకుని త్రిషా విజయులకు క్షమాపణలు చెప్పాలని టీవీకే నేతలైతే నిరసనలు చేపట్టారు. అయితే దీనంతటినీ చూస్తుంటే చిలికి గాలివాన అయ్యేటట్లే కనిపిస్తుంది. కానీ అక్కడ మాజీ మంత్రి అయిన ఉదయనిధిని అరెస్ట్ చేసిన వల్ల అక్కడ నేతలందరూ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొల్పుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.